గత అనుభవాలు లైట్, జనం కష్టాలు ఇంకా లైట్. అదే కనిపిస్తోంది అధికారుల తీరు చూస్తే. గోదావరి పుష్కరాలకి టైం దగ్గర పడుతున్నా ఏర్పాట్లు మాత్రం కనిపించడం లేదు. ఆదిలాబాద్ జిల్లాలో అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉంది. టైం 6 నెలలే ఉంది. గోదావరి పుష్కరాలు, అది తెలంగాణలో తొలిసారిగా జరుగుతున్న వేడుకలు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది సర్కార్. అయినా ఇది సీన్. ఎక్కడా ఆ హడావిడి లేదు. తూతు మంత్రంగా అప్పటికప్పుడు ఏర్పాట్లు చేసేట్టుగానే ఉంది వాతావరణం. ఆదిలాబాద్ జిల్లాలో పరిస్థితి మరీ దారుణం. పవిత్ర పుణ్యక్షేత్రం బాసర సరస్వతీదేవి ఆలయం దగ్గర పుష్కర ఘాట్లు ఇలా ఉన్నాయి. రోడ్ల గురించి వేరే చెప్పాల్సిన పనిలేదు. గుంతలు, గతుకులు. గత అనుభవాలు కూడా మర్చిపోయినట్టున్నారు అధికారులు. 2003లో గోదావరి పుష్కరాలు నిర్వహించడంలో అధికారులు అట్టర్ ఫ్లాప్ అయ్యారని ప్రతి ఒక్కరూ అన్నారు. కనీస సౌకర్యాలు లేక జనం నానా తిప్పులు పడ్డారు. పుష్కర ఘాట్లు పెంచాల్సిన విషయాన్ని గుర్తించినట్లు కనిపించడం లేదు. గలీజు నీళ్లు, ఆడవారు తానం చేసేందుకు ఎక్కడ ఇట్లా బాగలేదు. ఆడవారు తానం చేసేందుకు కొంచెం సాటు అదే అనేది ఉండాలి. ఇక్కడ ఎక్కడ తానం చేసేందుకు వీలు లేదు. ఇది పట్టుకునే వారెవరు, చేసేవారెవరు? ఈ పుష్కరాలు వస్తున్నాయి, బాగా వేయించాలి కదా. ఇట్లా పబ్లిక్ను పట్టించుకోకుండా ఉంటే ఇది జనం ఎట్లా, పుష్కరాలు ఎట్లా జరుగుతాయి, ఎట్లా ఇది అవుతుంది? అంత బాగా వేయించాలి. ఇక్కడ ఏ సౌకర్యం లేవు. చెత్త, నీళ్ళు అంతా గలీజ్ ఉన్నది. తానం చేసేందుకు కూడా సౌకర్యం లేదు. మళ్ళా రోడ్ కూడా బాగలేదు, మంచి లేదు, బాగా గలీజ్ అయిపోయింది. ఇక్కడ తానం చేద్దామన్నా కానీ చేయకుండా ఉన్నది. మరి వంట చేద్దామంటే నీళ్ళు కూడా అంత చండాలంగా ఉన్నాయి. మంచిర్యాలలో జరిగే గోదావరి పుష్కరాలు కూడా భారీగా తరలివస్తారు జనం. మంచిర్యాల నుంచి గోదావరి తీరానికి వెళ్లేందుకు ఒక్క రోడ్డు మాత్రమే ఉంది. అది కూడా ఇరుగ్గా ఉంటుంది. దీనికి ఆల్టర్నేట్ చూపాలని కోరుతున్నారు జనం. నదీ తీరానికి వెళ్లటానికి వేరే ఏర్పాట్లు చేయాలంటున్నారు. లాస్ట్ టైం పుష్కరాలు జరిగినప్పుడు దాదాపు 18 లక్షల మంది భక్తులు వచ్చారు. ఈసారి 30 లక్షల మంది వరకు రావచ్చని అంచనా. ప్రాణాలకు వచ్చినప్పుడు వీలు పడేలాగా ఉంటే బాగుంటుందని మేము ఇక్కడ వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటున్నారు. మేము వస్తున్న రోడ్లో ఉన్న రోడ్డు కూడా అంతగా బాగాలేదు. పుష్కర స్నానం చేయడానికి వెళ్ళడానికి ఘాటు కూడా సరిగ్గా లేదనుకుంటున్నాము. అండ్ మళ్ళీ ఇక్కడ ఉన్న వాళ్ళకు తాగడానికి కూడా నీరు ఉంటే బాగుంటుంది. ఈ పుష్కర స్నానాలు చాలా విజయవంతం కావాలనుకుంటే ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఏర్పాట్లు బాగా చేస్తే బాగుంటుంది. అక్కడ మొత్తం డస్ట్ అదంతా ఉంది కదా, మేము అక్కడి నుంచి ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ అంతా చెత్తలో స్నానం చేయాలంటే ఎవరు ఇంట్రెస్ట్ చూపించారు. ఇది గంగా అంటే చాలా గోదావరి చాలా పవిత్రమైంది. సో మీరు ఇవన్నీ నీట్గా చేస్తే మంచిగా ఉంటుందని గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాము. గూడెం సత్యనారాయణ స్వామి ఆలయంలో కూడా ఇలాంటి పరిస్థితే ఉంది. చెన్నూరులోనూ అదే సీన్. వేలాల కూడా దీనికి తీసిపోదు. చింతగూడ, బ్రహ్మేశ్వరం ప్రాంతాల్లోనూ పుష్కరాల ఏర్పాట్లు ఏమాత్రం నడటం లేదు. స్నాన ఘట్టాల విషయంలో జాగ్రత్తలు తీసుకోకున్నా, మరే విషయంలోనూ నిర్లక్ష్యం చూపించినా దాని ప్రభావం భక్తులపై ఉంటుంది. ఇప్పటి నుంచైనా మొదలు పెట్టకపోతే టైం దగ్గరికి వచ్చాక అవసరం లేని హడావిడి తప్పదంటున్నారు జనం.